వెల్కమ్ టు మై ఛానల్ మేరీ కృపాబాయ్ ఛానల్. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించడం జరిగింది. అయితే 100 కథలతో కథాంజలి అనేటువంటి ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పుస్తకంలో 100 కథలు ఉన్నాయి. వీటిని ఒకటొకటిగా మీకు పరిచయం చేస్తున్నాను. సో ఈరోజు పరిచయం చేసేటువంటి కథ మారిన మనసులు. కథ శీర్షిక మారిన మనసులు. ఈ కథ అమ్మ అనేటువంటి మాసపత్రిక అప్పట్లో వచ్చేది. అమ్మ అనేటువంటి మాసపత్రిక జనవరి 2005లో పబ్లిష్ అవడం అనేది జరిగింది. ఓకే, సో దీన్ని చాలా బ్రీఫ్గా చెప్తాను. నేను దయతో వినగలరని ఆశిస్తున్నాను. దీనిలో ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. జనరల్గా నేను డైలాగ్ మెథడ్ యూస్ చేస్తాను అనే విషయం చెప్తూనే ఉన్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్తాను. నేను ఈరోజు ఆఫీస్ నుండి ఆలస్యంగా వస్తాను ప్రగతి. ఆఫీస్లో వర్క్ ఉంది. అయితే అమ్మకి ఇబ్బంది లేకుండా చూసుకో. ఎందుకంటే నీకు కూడా ఏమన్నా ఆలస్యంగా అవుతుందా ఆఫీస్లో? ఆలస్యం ఏం కాదు కదా అంటూ సుధీర్ తన భార్య ప్రగతిని ఉద్దేశించి అడుగుతాడు. మామూలుగా టైంకి వచ్చేస్తాను అంటూ బదులిస్తుంది ప్రగతి. సో ఇద్దరు ఎంప్లాయీస్ అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. సరే వెళ్ళొస్తా అని చెప్పేసి సుధీర్ వెళ్ళిపోవడం జరిగింది. ఇంటి విషయాలు, భర్త పనులు, అత్తగారి పనులు, పిల్లల విషయాలు చూసుకుంటూ ఉద్యోగం చేయడం అనేది తనకి ప్రగతికి చాలా కష్టంగానే అనిపిస్తూ ఉంది. ఒక్క క్షణం విశ్రాంతి దొరకటం లేదనుకుంటూ మనసులోనే విసుక్కుంటుంది ప్రగతి. అనుకుంటూ తను ఆఫీస్కి బయలుదేరింది. ప్రగతి సాయంకాలం వేసుకునే మందు తెచ్చిపెట్టమ్మా అంటూ తను అత్తగారు తన యొక్క ఇది స్టార్ట్ చేస్తుంది. అత్తగారి పిలుపు వినేసి ప్రగతి అత్తగారి ముందుకి తీసుకెళ్ళి ఆ మందు అనేది ఇస్తుంది. మళ్ళీ మళ్ళీ 2 minutesలో మళ్ళీ పిలుస్తుంది అత్తగారు. ప్రగతి కాస్త వేడి నీళ్ళు పెట్టేసేయమ్మా, స్నానం కూడా చేసేస్తాను అని అంటుంది. సరే అత్తయ్య, మీకు టీ కూడా ఇవ్వలేదు కదా, టీ పెట్టుకొస్తాను అంటూ వంటింటి వైపు నడిచి వెళ్ళి ఆ పని చూస్తుంది ప్రగతి. ప్రగతి వెనక సుధీర్ కూడా వెళ్తాడు. ప్రగతి, నాకు వారం రోజులు క్యాంప్ ఉంది, ఆఫీస్ క్యాంపు. ఈ వారం రోజులు ఇంటి విషయాలు, అమ్మ ఆరోగ్యం, ఇవన్నీ కూడా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని సుధీర్ చెప్తాడు. అత్తయ్య గురించి చూసుకోవాల్సి వస్తుంది, పైగా పిల్లల చదువులు, వాళ్ళని పట్టించుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, అటు ఉద్యోగానికి వెళ్ళాలి, చాలా కష్టంగా ఉందండి అంటుంది ప్రగతి సుధీర్. అలా అంటే ఎలా? అమ్మ ఆరోగ్యం బాగా లేదనే కదా మన దగ్గరకు వచ్చింది. ఆ మాత్రం చూసుకోకపోతే ఎలాగా? పిల్లల విషయం అంటే ఇక ఇంటి పనులు ఎలాగో తప్పవు కదా అంటూ విసుక్కుంటాడు సుధీర్. మీరు కూడా కాస్త సహాయంగా ఇంటి పట్టున ఉంటే, ఒక్కదాన్ని నేను విషయాలు పట్టించుకోవాలంటే దొరకలేదు కదా, ఇంటి పట్టున ఉంటే కనుక మీరు కూడా కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటూ బాధగానే అంటుంది ప్రగతి. అయితే నా ఆఫీస్ క్యాంప్ అయిపోయిన తర్వాత నీకు నిజంగానే సహాయం చేస్తాను అనేసి మాట వరుసకు అంటాడే తప్ప అనేసి తప్పించుకుని వెళ్ళిపోతాడు సుధీర్. ప్రగతి, నాకు టీ ఇవ్వనే లేదంటూ ఇంట్లో అత్తగారు ఆడుకు మళ్ళీ వినిపిస్తుంది. ఆవిడ పేరు కాంతమ్మ. సరే అని చెప్పేసి అత్తగారి మాటలకు ఆవిడ ప్రగతి భయపడిపోయి మళ్ళీ ఏమైనా అపార్థాలు వస్తాయో ఏమో అని చెప్పేసి చకచకా టీ తీసుకెళ్ళి
కాంతమ్మ గారి అత్తగారికి ఇస్తుంది. సుధీర్ క్యాంపు వెళ్ళిన వెంటనే కాంతమ్మకి జ్వరం వస్తుంది అత్తగారికి. ఇంకా ప్రగతి పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఆఫీస్కి అయితే లీవ్ పెట్టేస్తుంది. ఆమెను డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీడిని తీసుకెళ్ళి కావలసిన మందులు అవన్నీ ఆవిడకి కొని ఇచ్చి సపరీలు చేస్తూ తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తుంది. అలా ప్రగతి అతగాన్ని చూసుకుంటూ ఉంటుంది. పిల్లల్ని కూడా ఒకటే అలర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళని కూడా గట్టిగా విసుకుంటారు. పిల్లల్ని విసుకుంటే అత్తగారు ఏమనుకుంటున్నారు, ఆవిడనే విసుకున్నట్టుగా ఫీల్ అవుతుంది. ఈ అమ్మ నా మీద కోపం పిల్లల మీద చూపిస్తున్నావా అంటుంది కోపంగా కాంతం. పిల్లల్ని మందలిస్తే ఓ తప్పు, మందలించకపోతే మరొక తప్పు. మందలించకపోతే వాళ్ళు కాస్త సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటారు అని చెప్పి ఈవిడ్ని మందలిస్తే ఒక అర్థం వస్తుంది, మందలించకపోతే వేరే అర్థం వస్తుంది అని చెప్పేసి పిల్లల్ని అదుపులో పెడతాం చాలా కష్టమైపోతుంది మనసులోనే అనుకుంటుంది. అత్తయ్య మీకు ఏం టిఫిన్ చేయమంటారు అంటూ అడుగుతుంది ప్రగతి. నాకు ప్రత్యేకంగా ఏం అక్కర్లేదమ్మా, మీరు ఏం చేసుకుంటే అదే తింటాను. ఉద్యోగం చేస్తున్న దాను కదా, నువ్వు ప్రత్యేకంగా నాకు చేయాలంటే ఎలా కుదురుతుంది అంటూ వ్యంగ్యంగా అంటుంది కాంతం. ఆవిడ అనే మాటలకి మనసులోనే నొచ్చుకుంటుంది ప్రగతి. వారం రోజుల తర్వాత సుధీర్ క్యాంప్ నుంచి వస్తాడు. రావడంతోనే తల్లిని పలకరిస్తాడు ఆయన. అమ్మ నీ ఆరోగ్యం అలా ఉంది, కోడలు బాగా చూసిందా లేదా అంటే ఏం చూడటంలే బాబు, పెద్దానికి విసుకుంటూ ఉంటుంది, నా మీద కోపం ఏమో పిల్లల మీద చూపిస్తూ ఉంటుంది, అసలు మీ ఇంటికి రావడం నాదే తప్పు, కోడలంటే కూతురులాగా ఏమి ఉండదు కదా అని చెప్పేసి నిష్ఠూరంగా అంటుంది కాంతం. ప్రగతి ఏంటి అమ్మ ఇలా అంటుంది, మంచిగా చూసుకోమని చెప్పాను కదా, చచ్చా కోడలి బుద్ధి అయితే నువ్వు పోనిచ్చుకున్నావు కాదు అని చెప్పి విసుక్కుంటాడు సుధీర్. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారా, పిల్లల్ని మందలిస్తుంటే ఆవిడని మందలించాలని అనుకుంటుంది ఆవిడ. టిఫిన్ ఏమైనా ఏం కావాలని అడిగితే తప్పు, అడగకపోతే తప్పు. చిన్న చిన్న విషయాలకు కూడా ఈవిడ అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే ఇట్లా కుదురుతుంది. పైగా కోడళ్ళందరూ ఒకే రకం, ఒకే మూసలో పోసినట్టు ఒకే దీనిలో ఉంటారు కదా, అందరినీ ఒకే కోవకు చెందినట్టుగా చూస్తుంది ఆవిడ. కోడళ్ళు అంటే కోటి రకాలు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఉంటుంది, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు అలాగుంటారు అని చెప్పేసి అలా అటువేం పట్టించుకోకుండా అందరూ ఒకటే అని చెప్పేసి నన్ను కూడా కేకలేస్తుంటుంది ఆవిడ. కోడలంటే కేవలం కోడలంటే గృహిణి కదా, ఓ పక్క గృహిణి పాత్ర, ఒక ఎంప్లాయ్ పాత్ర, తర్వాత సేవలు అందించే పాత్ర, ఇలాంటివన్నీ కూడా చేయాలంటే ఎంతో కష్టంగానే ఉంటుంది కదా, అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది ప్రగతి. సరే సుధీర్ కూడా కొద్దిగా ప్రగతి స్పీచ్కి కొంచెం అర్థమైనట్లుగా ముఖం పెడతాడు. ఇంకా తను ఏం చెప్తుందంటే ప్రగతి అంటుంది, అదే కూతురు ఎన్నిసార్లు విసుక్కున్నా ఎన్నిసార్లు కేకలేసినా ఏం మాట్లాడినా ఈజీగా తీసుకుంటారు అత్తగారు. కోడలు కనుక ఏదైనా ఒక్క మాట అంటే కనుక వెంటనే మొత్తం కోడళ్ళ జాతి మొత్తాన్ని విమర్శించేస్తారు, ఇది ఎంతవరకు న్యాయం, అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని నేను ఎంతో జాగ్రత్త పడుతూనే ఉన్నాను అని చెప్పేసి తన అర్థం అయ్యేటట్టు వివరిస్తుంది. అప్పటికి చాలా వరకు సుదీర్ఘ అర్థమవుతుంది విషయం. ఇప్పుడు అర్థం చేసుకునే నిజంగానే ప్రగతి తప్పు ఏమీ లేదు, ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి అది డెలికేట్ మ్యాటర్ అని చెప్పేసి అనుకుంటాడు. మరి తను అనుకుంటాడు, నేను అయితే కనుక తన తల్లిని పట్టించుకోవట్లేదు, తల్లికి అయితే తనేమీ చేయట్లేదు, అన్నీ ప్రగతి చూసుకుంటుంది. నిజానికి తల్లి విషయంలో తనకంటే కూడా ప్రగతి ఎక్కువగా బాధ్యత వహిస్తుంది. మరి చేదస్థానికి పోయి తన తల్లి అలాగా అంటుందే తప్ప నిజంగా ఇందులో నిజమైతే లేదు.
అని మనసులో నిజాన్ని గ్రహిస్తాడు సుధీర్. ప్రగతి మాటల్లో సత్యాన్ని కాంతమ్మ కూడా గ్రహిస్తుంది ఈ డిస్కషన్. ప్రగతి మాటలు ముమ్మాటికి నిజం, అవి నిత్య సత్యాలు, సత్య సూత్రాలు. తన కోడల్ని పరాయి వ్యక్తిలాగా చూసి మనసులో అపార్థానికి తావిచ్చింది. కోడలతో కలిసిమెలిసి స్నేహంగా ఉంటే గనక ఇటువంటి సమస్య ఉండేది కాదు కదా అని కాంతమ్మ అనుకుంటుంది. తన ఆహార నియమాలు ఇంకా మిగిలిన విషయాలు కోడలే కదా పట్టించుకుంటుంది అని అర్థం చేసుకుని, సరిగ్గా చెప్పాలంటే తన గురించి కొడుకు కంటే కోడలే ఎక్కువగా బాధ్యత వహిస్తోంది అనుకుంటూ వాస్తవాన్ని గ్రహిస్తుంది కాంతమ్మ. ఇది కథ. ఈ కథ అమ్మ మాసపత్రికలో జనవరి 2005లో ప్రచురించడం జరిగింది. మారిన మనసులు అనేటువంటి ఈ శీర్షిక దీనికి పెట్టినందుకు సూటబుల్గా తగినట్టుగా ఉంది అని నేను భావిస్తున్నాను. మరి ఒక చక్కటి సామాజిక నేపథ్యం, సామాజికమైనటువంటి అవసరమైనటువంటి సందేశాన్ని అందించినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. రేపు మరొక కథతో నేను ముందుకి వస్తాను. నమస్తే.